హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు అంగాకరకాయ వేపుడు చేస్తున్నానండి. మార్కెట్‌లో పెద్ద సైజు అంగాకరకాయలు దొరుకుతున్నాయండి. అవైతే తీసుకున్నాము. అవి కట్ చేయడం అయితే చాలా ఈజీ అండి. అసలు ఈజీగా కట్ అవుతున్నాయన్నమాట. సైజు పెద్దగా ఉన్నా కూడా కాయలు మాత్రం చక్కగా లేతగా ఉన్నాయండి. కాకరకాయలు కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చితక్కొట్టిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని తాలింపునైతే బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అంగాకరకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెడితే తొందరగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత తగినంత కారం కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మరి కొంచెం సేపు అయితే మగ్గించేసుకోవాలండి. ఉడకడం కూడా త్వరగా ఉడికిపోయిందండి. లేత కాకరకాయలు కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.